అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో అసలు ఏం జరుగుతుంది? మొన్న జగన్ పైన, నిన్న పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు పైన రాళ్లదాడి. మొన్న జగన్ విజయవాడలో పర్యటిస్తున్న సమయంలో రాళ్లదాడి జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటిస్తున్న సమయంలో, తర్వాత చంద్రబాబు నాయుడు గాజువాకలో పర్యటిస్తున్న సమయంలో రాళ్లదాడి జరిగింది. ఇక జగన్ పర్యటిస్తున్న సమయంలో జరిగిన రాళ్లదాడిని ప్రతిపక్షాలు కావాలని జగన్ పైన రాళ్లదాడి చేశాయని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అదే నేపథ్యంలో పవన్ పైన కూడా గాజువాకలో రాళ్లదాడి జరిగింది. అయితే త్రుటిలో జనసేన నేతలు, కార్యకర్తలు అందరూ అప్రమత్తం అవ్వడంతో ఆ రాయి పవన్ కళ్యాణ్కు తగలకుండా పక్కన పడింది. కానీ వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు, పోలీసులు అగంతకుణ్ణి అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇక గాజువాకలో చంద్రబాబు నాయుడు పైన కూడా రాళ్లదాడి జరిగింది. అసలు ఎందుకు ఈ రాళ్లదాడి అనేది జరుగుతుంది? ఈ విషయం చూసుకుంటే 2019లో కూడా జగన్ పైన ఒక అతను కోడి కత్తితోటి దాడి చేశాడు. ఆ తర్వాత అనుకోకుండా జగన్ గెలిచాడు. అక్కడ జగన్కి కోడి కత్తి సింపతి వర్కౌట్ అయ్యి గెలిచాడని ప్రశాంత్ కిషోర్ తాను చేసిన సర్వేలో చెప్పారు. అయితే మళ్ళీ ఇప్పుడు సింపతి కోసం ఏమన్నా డ్రామాలు జరుగుతున్నాయా, లేదా జగన్ పైన ప్రత్యర్థి పార్టీ నేతలు కావాలి అనే ముందుగా దాడి చేశారా? ఆ దాడి నేపథ్యంలోనే ఈ కూటమి పార్టీల పైన జగన్ అభిమానులు దాడి చేస్తున్నారా? ఈ దాడులకు సంబంధించిన అసలు ఎవరిపైన ఎవరు దాడి చేస్తున్నారా, అసలు ఎందుకు దాడి చేస్తున్నారని దాడులకు సంబంధించిన విషయాన్ని మనం ఫోన్ లైన్లో సీనియర్ జర్నలిస్ట్ ఆనం చిన్ని గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. చిన్ని గారు నమస్తే అండి. సార్, అసలు ఏంది సార్ ఈ గొడవలు? ముందు జగన్ పైన రాళ్లదాడి, తర్వాత పవన్ కళ్యాణ్ పైన, తర్వాత చంద్రబాబు పైన. ఏం జరుగుతుంది సార్ అసలు ఏపీలో? పోలీస్ వ్యవస్థ ఉన్నట్లా లేనట్లా? రాజకీయ నాయకులు అంతకుముందు గత చరిత్ర చూసుకుంటే రౌడీలు ముదిరిన తర్వాత రాజకీయ నాయకులకు తయారైనట్టు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. ఓకే. ఎంత దిగజాడు రాజకీయాలంటే గత ఎన్నికలప్పుడే కోడికత్తి డ్రామాలు నడిపించారు. ఓకే. ఇప్పుడే రాళ్లదాడి అంటే కొత్తగా అంటే పబ్లిక్ ప్లేస్ లోకి వస్తే రాళ్లతో కొట్టడానికి ఒక సిద్ధం చేసుకున్నట్టు ఎవరికి వాళ్ళు. ఓకే. ఇదంతా ఏంటంటే ప్లాన్ ఏంటంటే ప్రజల నుంచి సింపతి వస్తుంది అనుకుంటారు, కానీ ఏయ భావన అనేది ఒక సిద్ధం ఉంటుందమ్మా. ఆ దిశగా వెళ్తున్నాయి అక్కడ రాజకీయాలు. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైతే రాష్ట్రంలో అభివృద్ధి కంటే కూడా వ్యక్తిగత కక్షల దగ్గరికి పోయారో అప్పుడు రాజకీయ నాయకుల పతనం స్టార్ట్ అయినట్టు. అది ఎవరైనా కావచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. నియంత్రణ ఓడిస్తారు, మంచి వాళ్ళని గెలిపిస్తారు. డెఫినెట్ గా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. డెఫినెట్ గా మార్పు సహజంగా వచ్చే మార్పు ఏంటి మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు అధికార పక్షం పైన, ప్రతిపక్షం పైన రెండింటిపైన జరుగుతుంది కదా సార్ రాళ్లదాడి? రాజకీయాల్లో ఏముండదమ్మా, చిన్న వీళ్ళకి గతంలో పద్ధతి వ్యవహారాలు ఉండే గానీ వాళ్ళ మీద వాళ్ళు రాళ్లదాడి ఇచ్చుకొని కూడా పబ్లిక్ అంటే చేస్తారు. రాళ్లతో కొడితే అంటే ఒక రాయి ఎక్కడి నుంచి వచ్చి విసిరి కొడితే అత్యాయతనం అని చెప్పి రాసుకునే పరిస్థితులలో ఎవరి మీడియా వాళ్ళకు ఉంది కాబట్టి ఇంకో అత్యాయతనం కింద చూపిస్తున్నారు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ప్రజలు రాళ్లతో కొట్టలేక మరి ఇప్పుడు ఎందుకు కొడతారు మరి అంటే దీంట్లో రాజకీయం ఉంటది. ఇన్ని రోజుల నుంచి కొట్టాలి కదా, తప్పులు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడే కొట్టాలి. ఇప్పుడు తెలంగాణలో మనం చూసినామమ్మా, తెలంగాణలో టీఆర్ఎస్ డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేసి కనిపిస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు వీళ్ళు ఎక్కువ చేశారు. ఇంకా డబ్బులు కూడా మోసుకెళ్ళారు. అవన్నీ బయటకు వస్తున్నాయి కదా. అట్లనే ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అధికారులు కూడా అదే పరిస్థితి. అంటే ఇప్పుడు మీరేమన్నా సార్, ఇంతకు ముందు కూడా ఇదే పర్సన్స్ ప్రజలలో ఉన్నప్పుడు రాళ్ల దాడి జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే ఎన్నికలలో ఎంతో కొంత ఒక 1% కూడా దాని తెలిసి వచ్చినా మనం రావాలనుకునే దరిద్ర నికోస్ట్ రాజకీయాలకు రాజకీయాలు మళ్ళారు. వీళ్ళు నిజంగా కూడా ఒక భగవంతుడికి అద్భుతమైన అవకాశం ఏంటంటే అమ్మా, ఒక ప్రజలకు సేవ చేసే ఒక అద్భుతమైన అవకాశం ప్రజలకు కల్పిస్తే ఈ వీళ్ళకి నాయకులకి. వీళ్ళు చేసే పని ఏంటంటే ల్యాండ్ కబ్జాలు, భూ దందాలు, సార్ ఇది వీళ్ళకి సిగ్గుగా అనిపించట్లేదా సార్? ఏదో ఒక సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుంది, ఏదో ఒక సినిమా లాగా అనిపిస్తుంది. ఎవరికి ఇది నిజమని అనిపించే అవకాశం తక్కువ ఉంది. ప్రజలు వదిలేశారమ్మా వీళ్ళని. వాళ్ళు ఎవరికి ఓటు వేయాలని ఇప్పుడు తెలంగాణ మనం చూసాం. మన ఫోన్ ట్యాపులు చేసి ఏంటి ఇప్పుడు వాళ్ళ కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని బయటకు వస్తాడు? లేదు వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడైతే వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చారో అంతకుముందు ఏం చెప్పారు, మాకు 100 వస్తాయి అన్నారు. 39 ఫిక్స్ అయిపోయినా ఒక చనిపోయింది పాపం బ్యాడ్. 38 దాంట్లో ఉన్నారు. దాంట్లో దాదాపు 28 మంది టచ్ లోకి వెళ్ళిపోయారు. ఎవరికి ఏమొస్తుంది వీళ్ళకి? అసలు నిజంగా గెలిచిన పార్టీలో ఉండాలిగా వాళ్ళు. అది అంటే వీళ్ళకి ఏం లేదమ్మా, మనకి అధికారం కావాలి, అధికారం లేకుండా నిలబడతాం వీళ్ళకి.
మా మామూలు సామాన్య ప్రజలకేమో ఆకలి కోసం, అంటే ఈ భూమి మీద ఆకలి కోసం కష్టపడేది ఎవరంటే ఒక మనిషి మాత్రమే. ఏ జంతువు కష్టపడదమ్మా, ఏ జంతువు కూడా కష్టపడదు. ఓకే సరే, మనిషి మాత్రమే కష్టపడతాడు భోజనం కోసం. ఇప్పుడు ఇదంతా ఈ రాళ్ల దాడిలన్నీ సింపతి కోసం అయి ఉండొచ్చా సార్? అది 100% అది ఏం లేదు. మా మీద రాళ్ళ దాడి చేపిస్తారు, అది చేస్తారు అని చెప్పి అనుకుంటారు. కానీ పూర్వం కూడా ఒకళ్ళ పైన కోడికత్తితో దాడి జరిగింది కదా సార్, అక్కడ సింపతి వర్కౌట్ అయి ఉండొచ్చు అని మళ్ళీ ఇప్పుడు అది రిపీట్ అవుతుండొచ్చు అని అంటున్నారు. అమ్మ కోడికత్తి ఏందో బయటకు వచ్చేసింది కదా వ్యవహారం. ఎక్కడొచ్చింది సార్? రాలే కదా సార్ మొత్తం. అబ్బాయి జైల్లో ఇప్పటిదాకా పెట్టారు. నిజంగా కూడా ఇప్పటి వరకు హత్య చేసిన కూడా అందరూ బయట తిరుగుతుండే ఈ బొడ్డు బైరాజులంతా. అవును, అదే వివేకానంద రెడ్డిని గారిని హత్య చేసినటువంటి అంతకులు ఎవరైతే బయటనే ఉంటుంది. ఎంతమంది జైల్లో ఉన్నారు? అసలు అంతకులంతా బయట ఉన్నారనే కదా చెప్పేది. ఓకే, అంటే ఆ కోడికత్తితో అత్యాచారం చేస్తేనే అంత పెద్ద సినిమా క్రియేట్ చేసి ఇదంతా డ్రామా చేస్తారమ్మా. ఏం లేదు, రాజకీయ నాయకులు నీతి నియమాలు మర్చిపోయినారు. వాళ్ళకి గెలుపు మాత్రమే ప్రధానం. వాళ్ళు గెలవటం కోసం ఏ నీచానికి నిలదీస్తారంటే గత 10 ఏళ్ళ నుంచి మనం రాజకీయాన్ని నిదర్శనం. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన పవన్ కళ్యాణ్ పైన కూడా దాడి జరిగింది సార్ సేమ్ టైము. దీనేలా ఏదైనా ఇప్పుడు వాళ్ళ మీద జరిగిన వీళ్ళ మీద జరిగినా కూడా ఇన్ని రోజుల నుంచి జరగినటువంటి ఇప్పుడేదో తీసుకొచ్చారంటే ఇక కొత్త నడకని తెరవేస్తారన్నట్టుగా. ఓకే, ఈ రోడ్ల మీద పడేసి కొట్టినటువంటి సంఘటనలు మనం చూసినాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పు చేశారామా? ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు ఎంత రోడ్ల మీద అత్తూసిన ఆంబుతులాగా పడరు, వాళ్ళంతే పడరు. అప్పుడు సార్ ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా బలగాలు వస్తాయి. అసలు ఏం చేస్తున్నారు సార్ పోలీసులు అనేవాళ్ళు? అంటే వాళ్ళకి కనపడట్లేదా రాళ్ళు తీసుకొని వస్తారు ఇవి తీసుకొని వస్తారు అనే విషయం? వాళ్ళకన్నా నేను ఒక మాట చెప్తానమ్మా. పోలీస్ అధికారులు వైఎస్ఆర్సీపీకి పనిచేస్తారో ఇంకోటి వాళ్ళని పక్కన పెడితే, ఒక వ్యక్తి అవతల వాడిని టార్గెట్ చేయదలుచుకుంటే, అంటే అతను ప్రాణాలు అర్పించాలనుకుంటే ఎటువంటి వాడిని కొట్టేసేయచ్చు. గుర్తుపెట్టుకోండమ్మా. ఓకే, అంటే ఇప్పుడు ప్రజల ఒక డౌట్ ఏంటంటే అసలు ఆంధ్రాలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా? ఆంధ్రాలో ప్రభుత్వం అనేది ఉందా? పోలీసులు అనేవాళ్ళు ఉన్నారా? ఇంత జరుగుతుంటే ఏం చేస్తారు? అసలు ఈ రాళ్ల దాడి ఏంది అని ఏం లేదమ్మా. అధికారులు వైఎస్ఆర్సీపీకి కొమ్ము కాస్తున్న విషయం బహిర్గతమైంది. నేనేమన్నా రాజకీయాలలో నమ్మియటం కోసం కోడికత్తి రామాయణ నమ్మించిండు గతంలో. ఎలాగలు నమ్మించలేదు కదా కేసీఆర్ గారు మనం నమ్మించిండు 10 ఏళ్ల పాటు. ఒకసారి ఆ బ్యారేజ్ కుంగిపోగానే ఒక పిల్లలు కుంగిపోతే అని సిద్ధి లేకుండా చెప్పిండు. అంటే ఒక పిల్లలు కుంగిపోతే ఎన్ని పిల్లలు కుంగిపోవాలా? శ్రీశైలం ప్రాజెక్టులు ఎన్ని పిల్లలు కుంగిపోవాలా? ధవళేశ్వరం ప్రాజెక్టులు ఎన్ని పిల్లలు కుంగిపోవాలా? వాళ్ళ అవినీతి అక్రమాలు కప్పుకోవడం కోసం నోరు దాటేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూతురు వెళ్ళిపోయి జైల్లో కూర్చుంది, తాలిబుట్లో కూడా కూర్చుంది, భర్త బతుకుల్లో కూడా. ఏంది కర్మ వాళ్ళకంటే ఎప్పుడైతే అత్యాశ పడతారో, డబ్బులు ఎక్కువ సంపాదించాలని అనుకుంటారో ఇట్లనే జరుగుతాయి అన్నట్టుగా. అక్కడే ఆయన జగన్ శుద్ధపోసేం కాదు. ఆయన గారు కూడా నాగార్జున సాగర్ మీద మన తెలంగాణ ఎలక్షన్ జరిగినప్పుడు అడావుడి చేసిన మనిషేగా. అవును సార్, అవును సార్. వీళ్ళకి ఉచితంగా లేదు. అవతల వాళ్ళకి ఎలక్షన్స్ జరిగిన టైంలో ఆయన అక్కడి నుంచి పోలీసులను పంపించిండు. కావాలని అంటే ఉద్రిక్తలు సృష్టించేసే రాజకీయ నాయకులు తయారయ్యారు సమాజంలో. ఇది అవాంఛనీయం. ఇలాంటిది మంచిది కాదు భారతదేశానికి. ఇక అన్నిట్లలో ఉన్నటువంటి దౌర్భాగ్యంలో రాజకీయాల్లో చేరుతున్నారు. ఇక ఆ దౌర్భాగ్యం కాకుండా ఇంకేముంటుందమ్మా అక్కడ మనం అనుకోవడానికి కూడా. అంటే మీరేమంటున్నారు సార్? అంటే ఇప్పుడు పోలీసులు కూడా అధికార పార్టీ వైపే ఉంటున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పిందే చేస్తున్నారు. అంటే ఇప్పుడు మన దగ్గర ఏంటి కర్మ? టెలిఫోన్ ట్యాపింగ్ లో పోలీసులు ఎదుర్కోవడం ఎంత దరిద్రం. ఈ దద్దమ్మలో కూడా ఎందుకు జాయిన్ అవుతారా? గవర్నమెంట్ జాబ్ చేయడానికి మన ఫోన్ తింటానిక? వాడి ఫోను, వాడి పెళ్ళం ఫోన్లు, వాడి కూతురు ఫోన్ మనం వింటే అప్పుడు వాడికి తెలిసిన బాధ చేస్తావు. పెద్ద బాధకాలందరూ తయారయ్యారు మా సమాజంలో. అసలు ఇక ఇలాంటి వాళ్ళు ఇట్లా తప్పు చేసే ప్రభుత్వ ఉద్యోగాన్ని రోడ్ల మీద ఉరికించుకోవటాలు ముందు. అసలు ఇంతకుముందు రోడ్లలో కొట్టించుకోవాలమ్మా. ఇప్పుడు అధికారులు కూడా తప్పు చేసిన అధికారులు బట్టలు కూడా కొట్టడమే. ఇక అది వెయిట్ చేద్దాం, మనం ఏం జరుగుతుందో వెయిట్ చేద్దాం, చూద్దాం. పవన్ కళ్యాణ్ పైన దాడి చేసిన అతను దొరికినాడు. అయితే మీరు అన్నట్లు వాళ్ళపైన వాళ్ళు దాడి చేసుకుంటే తెలిసే అవకాశం ఉంటుంది కదా సార్ ఇప్పుడు దొరికింది కాబట్టి? అంటే ఇదంతా డ్రామా ఉంటుందమ్మా. ఎన్నికలలో అవతల బదనాం చేయడానికి ఒకటి వేస్తారు. ఇప్పుడు ఒకటి చెప్పరామ్మా, ఒక నిజం చెబుదామని మనం బయటకు వస్తే దాన్ని అబద్ధం చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరుగుతాయో మనం చూస్తున్నాం. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది, అది ముందు గుండె పూట అన్నారు. ఆయన కొంతమందికి ఎట్లా తెలుస్తుంది, కొంతమందికి ఫోన్ కాల్కి ఎట్లా వెళ్ళింది. చివరికి ఒక ఆయన చెబుతాడు, మొన్న పబ్లిక్ గా సిబిఐ వాళ్ళకి వినిపిస్తుందో లేదో, ఆయన రక్తం దిగుతుంటే ఈయన పక్కన ఉన్నాడంట అవినేష్ రెడ్డి. అది జరిపోద్దిగా అవినేష్ రెడ్డి అక్కడ ఉన్నాడని చెప్పడానికి. అవును సార్, అవును సార్. వాళ్ళ ఆయన ఏమంటారు, వాచ్మెన్ సార్, వాచ్మెన్. అది రకరకాలుగా ఏంటంటే అమ్మా, మన సమాజంలో మభ్య పెట్టడం కోసం అన్ని రాజకీయ విలువలు పాతరేసి
మేము మాత్రమే బాగుండాలా, మా పార్టీ బాగుండాలనేది ఏదైతే వికృతమైన కోరుకుంటుందో ఇది ప్రాంతీయ పార్టీలలో విపరీతంగా దొప్పితుకుపోయిందమ్మా. ఓకే. ఇది దొప్పితుకపోవటం ఏమైపోద్ది అంటే చివరికి ప్రజలు వేరే పార్టీ వైపు మనం వెళ్ళిపోతారు ఆ వైపు. ఎందుకంటే 3 నెలల వరకు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఏంది వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి నుంచి వాళ్ళు మెజార్టీ సాధించిన స్థాయికి వచ్చారు. 3 నెలలు వచ్చింది కాదు అది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని నెమ్మదిగా ఇతను వద్దు ఆల్టర్నేటివ్ వాళ్ళు బెటర్ అనుకునే స్థాయికి వెళ్ళిపోయారు అప్పుడు. సార్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా కూటమిలో ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, తెలంగాణ ఉంది. అటు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈ పరిణామాలతో ఉక్కిరి బిక్కిరై ఏదన్నా ఇట్లా అవుతుండొచ్చు అని అవతల పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అంటే కావాలని మళ్ళీ సింపతి గెయిన్ చేసుకునే అవకాశం ఉంది 2019లో జరిగినట్లు అని. ఇప్పుడు ఒకటమ్మా, జగన్ గారు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసినటువంటి ఒక వ్యక్తి సీఎం గానే వద్దని చెప్పిండు. అంటే అర్థం ఏంటి? ఆ మాట ఎవరు చెప్పింది అర్థమైతేనే ఉంది కదా. అవును సార్. ఆ టైంలో అది వర్కౌట్ చేసుకున్నారు. అంటే దీని వెనకాల ఇంత ముందు సిటీ అనేటువంటి ఉంటాడు ఒక పొలిటికల్ బ్రోకర్. అదేంటంటే పొలిటికల్ బ్రోకర్ అలా, ఎందుకంటే దానికి వేరే జాబ్, దానికి పేరు లేదు, పేమెంట్ ఉంటుంది కానీ పేరు ఉండదు. ఆ పొలిటికల్ బ్రోకర్ ఏంటంటే వీడు ఎంతసేపు ఏ చేస్తుంటాడు ఈ రాజకీయాలే. ఏది నాయకుల కాళ్ళు ఎరగొట్టుకొని కూర్చొని అంటాం, బాత్రూమ్ లో పడితే సినిమాలు చేయటం ఏముంటాయి అన్నట్టు. ప్రజలు మమతా బెనర్జీ దగ్గర చూసిన తర్వాత నేర్చుకున్నారు, అయిపోయింది. మళ్ళీ అక్కడ వివేకానంద రెడ్డి మాటలు చూసి నేర్చుకున్నారు, 1 by 1 అయిపోయింది. ప్రస్తుతానికి ఏంటంటే ప్రజలు చాలా అవేర్నెస్ ఉన్నారమ్మా. బట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్పు కోరుకున్న వైపే రిజల్ట్ రాబోతుంది. ఫైనల్ ఏమనుకుంటున్నారు సార్? ఆంధ్రాలో ఈ దాడి రాజకీయాలు ఎటువైపు వెళ్తాయి అనుకుంటున్నారు సార్? రిజల్ట్ ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? ఒక నీచుడి ఇంకో నీచుడి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చోవడం అన్నదే ఇక అంతే తప్ప వాళ్ళని మనం మార్చలేము. ఎందుకంటే వాళ్ళకి పురకంతో పెడితే తప్ప పోదమ్మా. అంటే వాళ్ళు వెస్ట్ తప్పి రాజకీయాలు మారమనే పరిస్థితి తీసుకొచ్చారు రాజకీయాలని. ఓకే అట్లమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ అమ్మా, ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్.